హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ కంప్లీట్ చేస్తే అర్థమైపోయి ఉండాలి. ఈ వీడియో అనేది ప్రతి ఒక్క లేడీస్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. అది వచ్చేసి వాషింగ్ మిషన్ గురించి. నేను వచ్చేసి వాషింగ్ మిషన్ ఒక 20 డేస్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్నది వచ్చేసి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది కెపాసిటీ వచ్చేసి మనకు 9 kgs. ఫ్రంట్ లోడ్ లో మనకు వాషింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేదు అని అంటే వాషింగ్ మిషన్ తీసుకొని అది ఎలా యూజ్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ వీడియో అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. దీని గురించి మొత్తం కంప్లీట్ డెమో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. మషిన్ దీంట్లో మీరు 9 pairs వేసుకోవచ్చు. 9 pants 9 shirts ఇన్ కెపాసిటీ. ఓకే, దీనిలో సర్ఫ్ లిక్విడ్ వేయాలి. మీరు వేసే బట్టలకి ఎంత అవసరం అంతా. దీనిలో కంఫర్ట్ లిక్విడ్ వేయాలి స్మెల్ గురించి ఒక 10 minutes 5-10 minutes తర్వాత. అండ్ దీంట్లో అడిషనల్ వాష్ ఎక్కువ మురికి ఉంటే రెండిట్లో వేసుకోవాలి సర్ఫ్. జనరల్గా అయితే డైలీ దీంట్లో వేస్తే చాలు. మీరు వేసే బట్టలకి ఎంత అవసరం అంత. దెన్ క్లోజ్. ఇది ఆన్ బటన్, ఇది స్టార్ట్ బటన్. ఆన్ చేయగానే ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఫస్ట్ తిప్పగానే యాక్టివ్ వేర్ మీన్స్ స్పోర్ట్స్ వేర్. ఓకే, నెక్స్ట్ ఉలెన్ క్లాత్స్, డెలికేట్ క్లాత్స్, టప్ క్లీన్ ఎవ్రీ 1 month ఒకసారి. బట్టలు ఏమేయకుండా మషిన్ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది. ఆ మషిన్ క్లీనింగ్ పౌడర్ దీంట్లో వేసేసి స్టార్ట్ చేస్తే లోపలంతా క్లీన్ చేస్తుంది ఎవ్రీ 30 cycles ఒకసారి. నెక్స్ట్ డౌన్లోడ్ సైకిల్. బయట ఉతికేసిన బట్టలు వేస్తే ఓన్లీ జాడించి ఆరేస్తుంది. బయట హ్యాండ్ వాష్ చేసి రిన్స్ అండ్ స్పిన్ చేసుకోవచ్చు. ఎలర్జీ కేర్, బార్న్ బేబీస్ పేషెంట్స్ అట్లా ఉంటే ఎలర్జీ కేర్లో పెట్టచ్చు. క్విక్ 30 1 or 2 pairs హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. 2-3 జతలు అట్లా ఉన్నాయి, క్విక్ 30 పెట్టుకోవచ్చు. జనరల్గా అన్ని మిక్స్ చేస్తే మాత్రం డైలీ సైకిల్ వచ్చేసి మిక్స్ ఫ్యాబ్రిక్. సో దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ క్లాత్, ప్యాంట్ షర్ట్స్, శారీస్ అన్నీ వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కాటన్ ప్లస్ వచ్చేసి డబల్ కాట్ బెడ్షీట్స్ అట్లా వేసినప్పుడు డబల్ కాట్ బెడ్షీట్స్, కటన్ క్లాత్స్ ఇటువంటిది కాటన్ ప్లస్. ఈ కాటన్ వచ్చేసి ఓన్లీ ఎక్స్క్లూజివ్ కాటన్ క్లాత్స్ ఉంటాయి కాటన్. సో జనరల్గా అన్ని మిక్స్ చేస్తే డైలీ మిక్స్ ఇంకా దీనిలో ఇంకా ఆల్ టైప్ ఆఫ్ డైలీ సైకిల్ మిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మిక్సర్ మోడ్లో పెడితే నెక్స్ట్ ఇవి అడిషనల్ ప్రోగ్రామ్స్. ఇక్కడ రాసిన రిన్స్ ప్లస్ నార్మల్గా 2 సార్లు జాడిస్తుంది. అయితే ప్రెస్ చేస్తే 3 సార్లు జాడిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా రిన్స్ కావాలి అనుకుంటే. జనరల్గా అయితే నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఈ స్పిన్ టెంపరేచర్ బై డిఫాల్ట్గా సెట్ చేస్తుంది. మీరు కావాలంటే అప్స్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు మిక్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా 1000 RPM తీసుకుంటుంది, 40 degree టెంపరేచర్ తీసుకుంటుంది. సో డైలీ హాట్ వాటర్ వద్దు అనుకుంటే మీరు ఈ టెంపరేచర్ బటన్ని కోల్డ్లో పెట్టుకోవచ్చు. ఓకే, CO మీన్స్ కోల్డ్, లేదు వామ్ కావాలంటే 20, 30, 40 టెంపరేచర్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ స్పిన్ కూడా ఆటోమేటిక్గా 1000 తీసుకుంటారు. స్పిన్ మీన్స్ డ్రై. సో మనకు కావాలంటే దీన్ని అప్స్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు. 0 అంటే డ్రై అవ్వదు. 400, 600, 800, 1000, 12 మనం ఎంత పెంచితే అంత డ్రై పెరుగుతుంటుంది. ఎగ్జాక్ట్గా ఎన్ని పేర్స్ వేసుకోవచ్చు ఇందులో? ఎగ్జాక్ట్ 9 pairs వేసుకోవచ్చు. జనరల్గా అయితే మన వెదర్కి 800 స్పిన్ సరిపోతుంది. మొత్తం వాటర్ పండించేసి తీసి ఆరేసుకోవడం. నెక్స్ట్ ఇది డిలే ఆప్షన్ ఉంటుంది దీంట్లో. మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే టైం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు 5 hours బయటకు వెళ్తున్నాను అనుకోండి, సెట్ చేసి స్టార్ట్ నొక్కేస్తే మీరు వచ్చే గంట ముందు మెషిన్ స్టార్ట్ అవుతుంది, వచ్చే వరకు రెడీగా ఉంటుంది. రాగానే తీసారేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ పిల్లల ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకుండా ఈ 2 buttons 3 seconds హోల్డ్ చైల్డ్ లాక్. ఓకే, చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, CL అని పడించండి. ఇంకా ఈ బటన్స్ ఏది పని చేయదు పిల్లలు నొక్కకుండా. చిన్న పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ 3 seconds హోల్డ్ అన్లాక్. ఓకే, అండ్ కింద పాకెట్లో కాయిన్స్ పిన్స్ అయినా మర్చిపోతే దానిలో వస్తాయి కింద. ఓకే, ఇందులో ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూసేసారు కదా. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒక వీడియో గురించి ఏమైనా సరే దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్లో అయితే అడిగినట్లయితే నేను తప్పకుండా వాటి గురించి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనుక అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి, బాయ్.